భజన చేద్దాం. భజన ఎందుకు అంటే భజన యందు ఒక విశేషం ఉన్నది. భజనలో ప్రత్యేకత ఏమి అంటే భజన సంప్రదాయాన్ని వంగదేశంలో ప్రారంభం చేసిన వాడు జయదేవుడు. దక్షిణ దేశంలో భజన సంకీర్తనకంతటికీ కూడా ఆద్యులుగా చెప్పబడేవారు ముగ్గురు: పురంధరదాస్ గారు, అలాగే శ్రీ గురుమూర్తి అంటారు, వారు బోధేంద్ర సరస్వతి స్వామి వారు. బోధేంద్ర స్వాముల వారు భజన గురించి అద్భుతమైనటువంటి గ్రంథాలు కూడా వ్రాశారు. ఇప్పటికీ అసలు భజన మండలి భజన చేస్తున్నారు అంటే మొట్టమొదట ఎవరికి నమస్కారం చేస్తారంటే బోధేంద్ర స్వామికి నమస్కారం చేస్తారు, చేసి భజన ప్రారంభిస్తారు. ఎందుకనంటే వారు చేసినటువంటి కృప, భజన విషయంలో వారు చేసినటువంటి ప్రయత్నం, వారు చేసినటువంటి మార్గదర్శనం బహుకొద్ది మంది మాత్రమే చేస్తారు. భజన యందు ఒక విశేషం ఉంటుంది. భజనలో అర్హత అనర్హత అన్న మాటలు ఉండవు. నేను చెయ్యగలను, వారు చెయ్యలేరు అన్న మాట ఉండదు. అందుకే భజనకి అనేకాన్ని అనుసంధానం చెయ్యక్కర్లేదు, ఒక్కటి చాలు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. భజనలో కొన్ని ప్రత్యేకంగా భజన కోసం అవి పలకడం చేత అపారమైనటువంటి శక్తి విస్ఫోటనం అయ్యేటట్టుగా ఋషులుగా నిలబడినటువంటి వాళ్ళు, అవతార పురుషులుగా వచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఉన్నాయి. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది ఎవరిచ్చారు? శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇచ్చిన వారు సమర్థరామదాస్ గారు. సమర్థరామదాసు గారు దానిని ఎందుకు కూర్చారో తెలుసా? శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మాటని, అన్న ఆ మంత్రాన్ని ఎందుకు ఇచ్చారంటే త్రయోదశాక్షరీ మంత్రం అని పిలుస్తూ ఉంటారు దాన్ని. శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరాలు, 13 అక్షరాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దాని విశేషాన్నంతటినీ చెప్పడం కష్టం, కానీ మీకు నేను ఒక్క మాట చెప్తాను చూడండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక్కసారి అన్నాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుందో తెలుసా? రుద్రం క్రమపాఠంతో చెప్పిన ఫలితం వస్తుంది. శ్రీరుద్రాన్ని క్రమపాఠంతో చెప్పడం అంటే గురువుగారి శుశ్రూష చేసి ఎన్నాళ్ళు కష్టపడితేనో క్రమపాఠి కాగలడు. ఇప్పటికీ ఆ పండితులను అడగండి, ఒక మాట చెప్తారు. నేను మొన్నను వెంకటేశ్వర వైభవోత్సవాల్లో గొప్ప గొప్ప వేద పండితులు దత్తాత్రేయ ఘనపాటి గారు వాళ్ళు వస్తే వాళ్ళని నేను మాట అడిగా, అసలు ఎటువంటి అరిష్టాన్నైనా సరే తీయడానికి ఏది చేస్తే బాగుంటుంది అని అడిగాను. అడిగితే వారు ఏకకంఠంతో పండిత మండలి నాకు చెప్పిన మాట ఏమిటంటే శ్రీరుద్రం యొక్క క్రమపాఠం చెప్పడమే, అది ప్రదోష వేళలో అన్నారు. శ్రీరుద్రం తాలూక క్రమపాఠం చెప్పడం వేద పండితుడికే సాధ్యం, మనందరం చెప్పలేం, అది స్వరంతో కూడుకున్న విషయం. దాన్ని సమర్థరామదాసు గారు ఒక అద్భుతమైన కానుకగా మార్చారు. తేలికగా పలకడానికి, క్రమపాఠం చెప్పినంత శక్తి పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే చాలు. అందుకే దాన్ని భజనలోకి తీసుకుంటారు. భజనలోకి ఎందుకు తీసుకుంటారో తెలుసా? ఆ ఆనందం ఉప్పొంగుతుండగా గట్టిగా అందరూ కలిసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఇలా భజన చేస్తూ ఇలా అంటున్నారనుకోండి, ఈ 2 చేతులు ఇలా ఇలా కొట్టుకుంటాయి. ఈ 2 చేతులు బాగా కలిపి చప్పట్లు చరుస్తూ ఆ భజన చేసినప్పుడు ఈ రక్తనాళాలు, ఈ అరిచేతులు ఇవి 2 తగులుతుండడం, ఆ కంఠం బిగ్గరగా పలుకుతూ ఉండడం, ఆనందం ఉద్భుతమవడం, కింద కూర్చుని భజన చేస్తూ ఉంటారు కాబట్టి మనకి తెలియకుండానే భజన చేస్తున్నప్పుడు మీరు గమనించండి, అందులో తాదాత్మ్యత పొందినప్పుడు మోకాళ్ళు ఇలా పైకి లేస్తాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఇలా మోకాళ్ళు కదులుతాయి. మోకాళ్ళు కదిలి ఊపిరి లాగుతూ అది చెప్తూ ఉంటే గొప్ప ఆరోగ్యానికి కారకము అని ఈ మధ్యకాలంలో ఆరోగ్యం విషయంలో భజన ఎంత మంచిదో నిరూపణం చేస్తూ కొత్త కొత్త వ్యాసాలు వస్తున్నాయి. అందున అసుర సంధ్య వేళలో, ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ భజన చేస్తే ధర్మమునందు రాజ్యంలో అనురక్తి కలుగుతుంది, నేరముల సంఖ్య తగ్గిపోతుంది, నేరం చేద్దామన్న ప్రవృత్తి తగ్గిపోతుంది. వాతావరణంలో ఎంత దూరం ఆ భజన వెడుతుందో అంత దూరం కూడా భావతరంగములన్నీ కూడా స్వచ్ఛమవుతాయి. స్వచ్ఛమై మనం ఇటువంటి తప్పు పని చెయ్యొద్దనేటటువంటి ధార్మికమైన ప్రవృత్తి కలుగుతుంది. ఆ రీత్యా
మనం రక్షక భటులకు పోలీస్ శాఖ వారికి గొప్ప ఉపకారం చేసినట్టు నేరాల సంఖ్య తగ్గించి మనుష్యుల యందు నేర ప్రవృత్తి తగ్గించి ధర్మమునందు అనురక్తి కల్పించి సాటి మనుష్యుడిగా మనం ఉపకారం చేసినట్టు. అందుకే శ్రీరామ జయరామ జయ జయరామ తప్పకుండా సంకీర్తనం చేస్తారు. భజన సంప్రదాయము అంటే యథార్థమునకు భజన సంప్రదాయము కేవలముగా ఒక మండలిగా ఉండి చెయ్యడం అనేటటువంటిది మొదట లేదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. భజన మండలి అని ఒకటి ఉండి చెయ్యాలన్న మాట లేదు మొదట్లో. అసలు ఈ భజన అన్నది మొదట ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? భజన చేయని ఇల్లు లేదు ఒకప్పుడు. నేను యథార్థం చెప్తున్నా, మీరు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకోండి. మీకు ముందు తరంలో మీ తాతయ్య, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ తాతగారు, అమ్మమ్మగారు, నాయనమ్మగారు సాయంకాలం అయ్యేటప్పటికీ ఆవునీతి దీపం ఒకటి వెలిగించి, సంధ్యాదీపం అనేవారు, వెలిగించి ఏదో ఒక నామం పట్టుకునేవారు కాసేపు. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ అని ఆతో మొదలెట్టేవారు. అలుకాదీశ్వర అగణిత గుణ గణ అమృత శ్రీయో సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ అనేవాళ్ళం. అలా ఏదో ఒక్కటి ఒకళ్ళు దాన్ని వివరణ చేస్తూ చెప్పుకుని ఎడుతుంటారు, మిగిలిన వాళ్ళందరూ అది అంటుంటారు. అలా నిర్మలంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది అంటూ అవతల వారు అన్నటువంటి మాటలో ఉన్నటువంటి అమృతాన్ని గ్రోలుతారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, పాలు పెరుగు తేనె కన్నను మధురమైనది రామనామము అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు. వీళ్ళు ఇదే అంటుంటారు, ఒకటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాళ్ళు మనం రామాయణం మీద ప్రవచనాలు చేసినప్పుడు ప్రతిరోజు ఇవి చేస్తుండేవాళ్ళం. అందులో ఏదో అదేంటి త్రాహి కృష్ణాయన్నచు ద్రౌపది పల్లికిన్నది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎక్కడెక్కడ రామనామం ఎవరెవరు చెప్పారో, ఎవరెవరు ఆనందం అనుభవించారో బాగా సంతోషిస్తారు. నాకు బాగా జ్ఞాపకం, చిన్నతనంలో ప్రతి ఇంట్లో భజన జరిగితే కొన్ని కొన్ని అనుమానాలు వచ్చేవి. పాలు పెరుగు తేనె కన్నను మధురమైనది శ్రీరామనామము అంటే పాలంటే కమ్మగా ఉంటాయి, పెరుగంటే కమ్మగా ఉంటుంది, ఏదో తేనెంటే తీయగా ఉంటుంది, రామనామానికి రుచి ఏమిటి అని మెల్లిగా మనవడు ఏం చేస్తాడంటే అమ్మమ్మ పక్కకో నాయనమ్మ పక్కకో చేరి వాళ్ళు గంట సేపు భజన చేయడం, తర్వాత దూరి పట్టుకుని ఆ ఒత్తుల కోసం దాన్ని ఇలా తంతువు కింద తీస్తూ ఉండడం చేస్తుండేవారు. చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ పాలు పెరుగు తేనె కన్నను పక్వమైనది శ్రీరామనామము అంటే రామనామం వాటికన్నా రుచి ఏమిటమ్మమ్మ అంటే, ఒరే ఇలా పాలు తాగి ఇవి కమ్మగా ఉన్నాయనుకుని పెరుగు తిని కమ్మగా ఉందనుకుని నెయ్యి తిని కమ్మగా ఉందనుకుని కొన్నాళ్ళు పోయాక నువ్వు పెద్దవాడి అయ్యాక రామాయణం చదువుకుని రామనామం చెప్తే వీటికన్నా రామనామవే రుచిగా ఉందని నీ నాలుక ఏనాడు తెలుసుకుంటుందో ఆనాడు నిజంగా నీ నాలుక ధన్యం. ఆ రుచి ఈ రుచి కన్నా గొప్పది. ఎందుకని? ఈ రుచి శరీరాన్ని పోషిస్తుంది, ఆ రుచి ఆత్మని పోషిస్తుంది రా అని మా అమ్మమ్మ అంటే ఏమో అనుకునేవాడిని. ఆ తర్వాత తెలిసి వచ్చి బహుశా అడగడం రామాయణం చెప్పించి. ఇది నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, పరిప్రశ్నేన సేవయ ఈ భజన పిల్లలలో అనురక్తిని కల్పిస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్దవాళ్లతో కలిసి కూర్చొని సంతోషంగా కాసేపు భజన చేయడం. ఒక్క మాట పట్టుకునేవారండి. ఇప్పటికీ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని. అలాగే కొన్ని కొన్ని భజనలు ఉంటాయి, చాలా చిన్న చిన్న భజనలు, కానీ అవి అనగా 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 ఎందుకు ఇలా అనాలి అనో అనుమానం వస్తుంది. జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర కామకోటి శంకర కామాక్షి శంకర శృంగేరి శంకర శారద శంకర జయ జయ శంకర హర హర శంకర. ఏమిటి జయ జయ శంకర హర హర శంకర అని 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 ఎప్పటికో అనుమానం వస్తుంది కదా. జయ జయ శంకర హర హర శంకర ఏమిటండి అసలు? ఎందుకు శంకరాచార్యులు వారికి అలా అనడం అంటే, శంకర భగవత్పాదుల జీవితంలో ఓటమి అన్న మాట లేదు. వారు ఎక్కడికి వెళ్ళినా జయమి. అందుకే జయ జయ శంకర హర హర శంకర
వారి పేరెత్తితే పాపాలు పోతాయి. మిగిలినవి ఎన్ని చెప్పు, జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర, ఆనందం. ఈ భజన సంప్రదాయం ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా భజన చేసేవాళ్ళు ఉత్సాహం బయలుదేరుతుంది. వాళ్ళింట్లో వాళ్ళు వీళ్ళింట్లో వాళ్ళు కలిసి నేను తాళం కూడా వేస్తాను, తాళం వేస్తూ పాడదాం. అదేం మాటలు కాదండి. మీరు ఈ మాట ఎప్పుడైనా భజన చేసేటప్పుడు గమనించండి. ఆ తాళం వేసేవారు తాటితోటి జాగ్రత్తగా ఇలా పట్టుకుని పైన ఇలా పట్టుకుని ఆ భజన చేసే వ్యక్తి కంజీరా పట్టుకుని వాయిస్తూ చేస్తుంటే దానికి అనుగుణంగా ఇలా చకచక ఇలా 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 కదుపుతూ చేస్తుంటే వేళ్లల్లో ఎంత రక్త ప్రసరణ అవుతుందో, ఎంత వేగంగా భుజాలవి కదులుతాయో. ఆ వేగాన్ని అనుసరించి చేస్తూ వేగం తగ్గిపోతే ఒక్కసారి తగ్గించేసి ఏదో హరే రామ 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 హరే హరే అంటే అప్పుడు గబగబా వాయించకూడదు, మెల్లిగా వాయించాలి. అది ఎంత అందంగా ఉంటుందో, అది ఆబాల గోపాలాన్ని ఆకర్షిస్తుంది. అసలు భజనతో సమానమైనటువంటి భగవన్నామ సంకీర్తనం అంత తేలికగా భగవత్ విషయంలో మునక వేయడానికి సాధనం నాకు తెలిసి ఇంకొకటి లేదు. అది పండిత పామరుల్ని ఆబాల గోపాలాన్ని ఆకర్షిస్తుంది. ఒక్కొక్క చోట నేను చూశాను, భజన చేస్తుంటే అసలు కూర్చోలేక లేచి నిలబడి నృత్యం చేసేస్తారు. నేను ఒకసారి విశాఖపట్నంలో చూశా, ఎంత అద్భుతంగా చేస్తారో ఆ భజన. ఆ భజనలోకి అన్ని సాధనములు కూడా ఇమిడిపోతాయి. అప్పుడు దాన్ని ఇంకా రంజకత్వంతో అందరం కలిసి చెయ్యాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏదో పెద్ద ఇళ్ళున్న వాళ్ళ ఇంట్లో మొదలుపెట్టి, దేవాలయాల్లో మొదలుపెట్టి, ఊళ్ళల్లో మొదలుపెట్టి, ఇప్పటికీ పల్లెటూర్లలో సాయంకాలం వేళ ఒక్క అరగంట సేపు కానీ గంట సేపు కానీ సమయాన్ని దుర్వినియోగం చెయ్యకుండా సాయంకాలం అయ్యేటప్పుడు అందరూ కలిసి భజన చేస్తుంటే మీరు ఊరి పొలిమేరలోకి వెళ్ళేటప్పటికి ఆ ధ్వని వినపడుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా వినపడుతుందో. ఇప్పటికీ గొల్లప్రోలు అవతల మల్లవరం అని చిన్న గ్రామం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం. ఆ మల్లవరంలో భజన చేసేటటువంటి వారికి ఒక చిన్న రామ మందిరం ఉంది. రాముల వారి మూర్తులు ఉంటే అక్కడ ఒక చిన్న ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తారు. వెలిగించి అందరూ కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు భజన చేస్తుంటే వినాలి. మీరు అసలు రాత్రి 9 అయినా 10 అయినా లేచి రాలేరు. అది అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి పడుకున్నా సరే రాత్రల్లా మీరు భజన చేస్తూనే ఉంటారు. మీకు అదే చెవుల్లో అలా వినపడుతూనే ఉంటుంది. నాకు ఒక్కటి చెప్పండి, ఎంత ప్రయత్నం చేస్తే అలా నిద్రపోతున్నా కూడా భగవన్నామమే వినపడుతూ ఉంటుంది. ఆ తాళం వేస్తూ ఆ ఘోష, హార్మోనియము, ఆ చిడతలు, ఆ కంజేరి అవే వినపడాలంటే ఎంత సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడికి అలా వినపడుతుంది. కానీ మన ప్రమేయం లేకుండా పడుకున్నా కూడా అదే పనిగా అటువంటి భజన చేసి వెళ్ళిపోయారనుకోండి, మీకు తెలియకుండానే పడుకుని కూడా జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర అంటూ పడుకుంటాడు. అది నిద్రపోతున్నా కూడా చెవిలో అలా వినపడుతూనే ఉంటుంది. అంత తొందరగా మనసులోకి ప్రవేశించి మనసుని ముంచేసే శక్తి దేనికి ఉంటుంది అంటే భజనకు ఉంటుంది. అందుకే ఆ భజన ప్రోత్సహించాలి. భజన ఏదో సామాన్యమైనటువంటి విషయంగా స్వీకరించకూడదు. ఎక్కడ భజన మండలి ఉన్నా, ఎక్కడ భజన జరిగినా ప్రోత్సహించాలి, అందులో పాల్గొనాలి. పైగా భజన జరిగే చోట అందున రామనామం జరుగుతుంటే హనుమ కూర్చుంటారు, అంత ఆనందం పొందుతారు ఆయన.